హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ తొక్కులతో పచ్చడి చేస్తున్నానండి. నేను నిన్న చెప్పాను కదా బీరకాయ కర్రీ చేశాను కదా, ఆ తొక్కులతో పచ్చడి చేస్తానని. అది ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ పచ్చడి కోసం బీరకాయ తొక్కు, 3 టమాటాలు, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి అండి. సింపుల్గా అయిపోతుంది ఈ పచ్చడి. ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ తొక్కులు ఉన్నాయి కదా అవి వేసి బాగా కొంచెం వాటిలో ఉండే తేమ మొత్తం పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇట్లా మొత్తం అంతా దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. మొత్తం తేమ మొత్తం పోవాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక చూపించాను కదా ఒక 3 టమాటాలండి, ఇట్లా ఒక పెద్ద పీసెస్ లాగా కట్ చేసి అందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మొత్తం అంతా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇట్లా మొత్తం దగ్గరికి మగ్గిపోయినాయి కదా, పచ్చిమిర్చి టమాటా అన్నీ మగ్గిపోయినాయి. ఇట్లా మగ్గిపోయిన వాటిని ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ పట్టుకుందాము. ఈ మిక్సీ ఎందుకు వేసుకోవాలంటే ఇవి బీరకాయ తొక్కులు ఉన్నాయి కదా అవి కొంచెం మనం రోట్లో దంచుకోవాలంటే నలగవు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాం. ఈ పచ్చడి మిక్సీలో అయినా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా మిక్సీ జార్ కప్ తీసుకున్నాను. అందులో ఇందాక వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కులు వేసుకోవాలి. అందులో ఇందాక మగ్గించుకున్న పచ్చిమిర్చి, చింతపండు అవి 2 వేసి ముందు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఒకేసారి మిక్సీ వేసుకుంటే టమాటాలు అవి మెత్తగా పేస్ట్ అయిపోతాయి, బీరకాయ తొక్కులు పేస్ట్ అవ్వవు. అందుకని చెప్పి ముందు పచ్చిమిర్చి అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం కల్లుప్పు, జీలకర్ర, ఒక 10 చిన్నుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టేసాను. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా, ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మిగిలిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా మగ్గించుకున్నవి, అవి కూడా వేసి మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇందాక వేసుకుంది సరిపోయిద్ది అనుకుంటే ఇంకేసుకోని అవసరం లేదు. నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని చెప్పి నేను మళ్ళీ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం అంతా మిక్సీలో పేస్ట్ అయిపోయేటట్టు చేసుకున్నాము. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇది ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా టేస్టీగా ఉందని. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు దీన్ని నేను ఒక బాక్స్లో తీసి సపరేట్గా వేసుకుంటున్నాను. దీన్ని మనం దోశల్లో కానీ అన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. అసలు ఇంతకంటే మనం దీనికి తోడు ఏ కూరలు సాటి రావు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారన్నా మీరు ఇంట్లో ట్రై చేయాలి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఎట్లా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.